నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిప్పుల కుంపటిలా మారిన దేశ రాజధాని 52.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదు ఎండవేడి ఉక్కపోతతో విలవల్లాడిన ఢిల్లీ వాసులు జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల సొమ్మును విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం 65,30,808 మంది లబ్ధిదారుల కోసం 1,939.35 కోట్ల రూపాయల నిధులు విడుదల. టీడీపీ కీలక నేతలతో ఆ పార్టీ అధినేత టెలికాన్ఫరెన్స్. జూన్ 4 కౌంటింగ్ డే ప్లానింగ్ పై నేతలతో సుదీర్ఘంగా చర్చ. ఘనంగా ముగిసిన తాళ్లపాక అన్నమాచార్యుని జయంతి ఉత్సవాలలో ముగింపు రోజున పద కవిత పితామోహిని సంకీర్తనలచే అలరించిన టీడీపీ ఆస్థాన విద్వాన్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. తాగునీటికి సంబంధించి పాఠ్యాంశాల్లో ఒక ప్రత్యేక చాప్టర్ను పెట్టాల్సిన అవసరం ఉందని, దానివల్ల విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరికి తాగునీటి సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన ఏర్పడి నీటిని పొదుపు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. రక్షిత మంచినీటి సరఫరా పథకాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలుగా తగిన కార్యాచరణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత డిసెంబర్ 27 నుంచి 29 వరకు ఢిల్లీలో జరిగిన 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సీఎస్ల సమావేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకుని వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా భూమి, ఆస్తులు, విద్యుత్, తాగునీరు, వైద్య, ఆరోగ్యం, విద్యాశాఖలకు సంబంధించి సీఎస్ల సమావేశంలో చర్చించిన థీమ్ అంశాలపై చర్యల నివేదికను నీతి ఆయోగ్కు సమర్పించాల్సి ఉందని, కావున త్వరితగతిన సంబంధిత శాఖల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జులై మాసంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుందని, ఆ సమావేశంలో గత సీఎస్ల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై సమీక్షించనున్నారని పేర్కొన్నారు. 5 విభాగాలకు సంబంధించి 117 యాక్సినబుల్ పాయింట్స్ పై ఆయా శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. కాగా ఇప్పటి వరకు 43 అంశాలపై చర్యలు తీసుకోగా మరో 60 అంశాలకు సంబంధించి చర్యలు ప్రారంభించారని, 17 అంశాలపై ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉందని, 7 అంశాలపై ఆయా శాఖల నుండి సమాధానాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేకాక ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి 28 అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు. అంతకుముందు పలు అంశాలపై చర్చిస్తూ ముఖ్యంగా తాగునీటికి సంబంధించి పాఠ్యాంశాలలో ఒక ప్రత్యేక చాప్టర్ను పెట్టాల్సిన అవసరం ఉందని, దానివల్ల విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరికి తాగునీటి సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన ఏర్పడి నీటిని పొదుపు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా తాగునీటి సోర్సులను జియో ట్యాగింగ్తో అనుసంధానం చేసే అంశంపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పగటి సమయంలో సోలార్ విద్యుత్తో వివిధ సింగిల్ విలేజ్ తదితర రక్షిత మంచినీటి సరఫరా పథకాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలుగా తగిన కార్యాచరణ చర్యలు తీసుకోవాలని మంచినీటి సరఫరా మరియు మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ సమాజం నుండి క్షయ, టీబీ, బోధకాలు వ్యాధులను పూర్తిగా రూపుమాపేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలకు ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో తిరిగి వచ్చిన చంద్రబాబు బుధవారం పార్టీలోని కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కౌంటింగ్ డే ప్లాన్పై నేతలతో ఆయన చర్చించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అధికార వైసీపీ మాటల యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలు కార్యకర్తలకు సూచించారు. కౌంటింగ్పై సీరియస్గా దృష్టి పెట్టాలని నేతల్ని చంద్రబాబు కోరారు. ఇందుకోసం శుక్రవారం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో
సమావేశం కావాలని ఆయన నిర్ణయించారు. అలాగే జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ 2 కార్యక్రమాలు చాలా కీలకమని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాక పోస్టల్ బ్యాలెట్ విషయంలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు, అంచనాల నేపథ్యంలో కౌంటింగ్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిబంధనలపై ఇప్పటికే వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు విమర్శలను తిప్పికొట్టాలని నేతల్ని చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే ఈసీ పోలీసులపై విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. అటు కౌంటింగ్ రోజు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఈసీ డీజీపీకి లేఖ రాయనున్నారు. రాష్ట్రంలో 175 సీట్లకు గాను 130 ఎన్నికల పరిశీలకుల్ని నియమించడం పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం నుంచి ఉండవల్లి ఇంట్లోనే ఉంటూ కౌంటింగ్ ప్లాన్ను టీడీపీ అధినేత పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది. జూన్ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 65,30,808 మంది లబ్ధిదారుల కోసం 1,939.35 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పింఛన్లు పంపిణీ చేయాలని ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 65,30,808 మంది పెన్షన్దారులకు 1,939.35 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. జూన్ 1న నగదు బదిలీ ద్వారా 47,74,733 మంది బ్యాంకు ఖాతాలకు పింఛన్ సొమ్ము జమ చేయనున్నట్లు తెలియజేశారు. జూన్ 1 నుంచి 5 వరకు ఇంటింటికి వెళ్లి 17,56,105 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పింఛన్లు పంపిణీ చేయాలని ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్లలో 90% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పడ్డాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఆ ఓట్లను తగ్గించాలని అధికార పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన డిక్లరేషన్పై గెజిటెడ్ ఆఫీసర్ స్టాంపు లేకపోయినా, బ్యాలెట్ కవర్పై ఓటరు సంతకం లేకపోయినా బ్యాలెట్ పేపర్ను తిరస్కరించకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ను తెలుగుదేశం ఏం కోరిందో తెలుసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్లో తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఓట్లను తగ్గించాలని అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ 750 ఫిర్యాదులు చేస్తే కేవలం 2ంటికి మాత్రమే ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినా చేయలేదని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కాగితం బయటకు వెళ్లాలన్నా 1కి 2 సార్లు న్యాయవాదులతో చర్చించి పంపిస్తామని, అత్యంత బలమైన వ్యవస్థ పనిచేస్తోందని వివరించారు. వైకాపా నాయకులపై 400కి పైగా కేసులున్నాయని, కోర్టులంటే వాళ్లకు లెక్కలేదని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు సైతం వైకాపాకు మొట్టికాయలు వేసిందని విమర్శించారు. రాష్ట్రానికి పట్టిన వైకాపా క్యాన్సర్కు మందు జూన్ 4న రానుందని చమత్కరించారు. ఎలక్షన్ కమిషన్ ఏమిచ్చింది, మీరు దాని మీద ఏం ప్రొటెస్ట్ పెట్టారు? వీటికి సమాధానం లేదు, సంబంధం కూడా లేదు. సంబంధం రెండూ లేవు. ఏదో కాగితం ఇచ్చారు, ఒక 10 మంది నాయకులు వెళ్ళారు, అది పెద్ద ఇష్యూలాగా ఎలక్షన్ కమిషన్లో ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి బయట ప్రెస్కి వచ్చి టీడీపీను ఎలక్షన్ కమిషను కలిసిపోయిందంటున్నారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ మాట్లాడుతున్నాడు. వైరస్ అండి, టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట. మేము వైరస్ అయితే నువ్వు క్యాన్సరు ఈ రాష్ట్రానికి. కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం. అధికారం ఉందనో లేదా మైకులోనో మీ సొంతం కాబట్టి మీ ఇన్స్టిట్యూషన్ మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏమడిగింది? మేము 10/5/2024న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని? అయ్యా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడన్నా బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా లేదు పొరపాటున వేయకపోయినా బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసరు. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడు కాబట్టి ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ దాని మీద ముద్ర వేయాలి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నాయి. దీంతో పాటు కౌంటింగ్ రోజు చోటు చేసుకుంటాయని భావిస్తున్న పరిణామాలపైన నేతలు, క్యాడర్ పార్టీలు అప్రమత్తం చేస్తున్నాయి. ఇదే క్రమంలో కౌంటింగ్ రోజు జనసైనికులు ఎలా ఉండాలన్న దానిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇవాళ రిలీజ్ చేసిన వీడియోలో నాగబాబు జనసైనికులకు, వీర మహిళలకు, నాయకులకు, పిఠాపురం జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయానికి చేరువలో ఉందని నాగబాబు తెలిపారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉందన్నారు. ఎప్పుడైతే ఓ మనిషి అయినా ఓడిపోతాడని తెలిస్తే ఫ్రస్ట్రేషన్ ఉంటుందని, హింసకు, గొడవలకు సిద్ధమవుతుంటారని నాగబాబు తెలిపారు. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఈసారి వేసవి కాలంలో భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటేనే జనం తీవ్రంగా భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే దేశ చరిత్రలోనే తొలిసారి అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఏకంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం తీవ్ర సంచలనంగా మారింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఢిల్లీలోని ప్రజలు ఎండవేడిమికి తాళలేకపోతున్నారు. ఓవైపు ఎండలు మండిపోతుండటంతో మరోవైపు కరెంటు వినియోగం భారీగా పెరుగుతోంది. ఇక అదే సమయంలో ఢిల్లీలో పలుచోట్ల వర్షం కూడా పడింది. అయితే ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ కంటే ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఢిల్లీలోని ముంగేష్పూర్లో ఉన్న వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2:30 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలోనే ఎండలు, వేడు గాలులు తట్టుకోలేక ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరగడంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. బుధవారం ఏకంగా ఢిల్లీలో విద్యుత్ వినియోగం 8,302 మెగావాట్లకు చేరింది. మరోవైపు ఢిల్లీలో రికార్డు ఉష్ణోగ్రత నమోదైన అనంతరం తాజాగా పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఇక ఢిల్లీలో గతంలో 2002లో 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఇవాళ నమోదైన ఉష్ణోగ్రత దాన్ని అధిగమించిందని భారత వాతావరణ శాఖ రీజనల్ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ తెలియజేశారు. మరోవైపు రాజస్థాన్ నుంచి వీచే బలమైన వేడిగాలుల కారణంగా ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఇక సాధారణం కంటే 9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. दिल्ली से हम मनाली गए थे, तो रिटर्न में फिर हम दिल्ली आए हैं. गर्मी तो बहुत ज्यादा है यहाँ पे. ऐसा लग रहा है कि कब हम यहाँ से निकलेंगे दिल्ली से. अब लेकिन ट्रेन हमारी रात को है, तो हम सोचा थोड़ा घूम लेते हैं यहाँ पे. बहुत ज्यादा गर्मी है, बहुत ज्यादा. मतलब हम सब कुछ लगा के आए हैं, क्या कहते हैं, सनस्क्रीन वगैरह सब लगा के आए हैं, लेकिन तब भी लग रहा है कि टर्निंग तो होएगी आज. हाँ, मतलब पानी हम ज्यादा ले ही रहे हैं, ये सब कर रहे हैं प्रिकॉशन, जूस वगैरह, पानी वगैरह. ज्यादा प्रॉब्लम्स होगी. हम लोग पिछले 8 दिन से भोपाल से निकले हुए हैं. दिल्ली आए थे, यहाँ से मनाली गए थे. मनाली, धर्मशाला,
घूम के आए हैं, वापस दिल्ली आए हैं। आज रात को हमारी वापस ट्रेन है। बट दिल्ली आके ऐसा लग रहा है कि कैसे रहते होंगे लोग यहाँ पे। 48-39 डिग्री का टेम्परेचर, जो कि भोपाल में हाईएस्ट हम 43 भी नहीं झेल पा रहे थे, बट यहाँ पे 49 डिग्री, 48 डिग्री, मतलब मुझे लोगों की बड़ी चिंता हो रही है। लोग बड़े सहज रूप से तो नहीं रह पा रहे होंगे, और जिसका मुझे लगता है बहुत बड़ा कारण है यहाँ पे जो एक तो कंक्रीटीकरण हो गया है, और दूसरा इंडस्ट्रीज। अभी भी कार्बन इमिशन, मुझे लगता है जिस तरीके की गाड़ियां चल रही हैं यहाँ पे, कार्बन इमिशन बहुत ज्यादा है यहाँ पे, जिसकी वजह से गर्मी दिल्ली में दिनों दिन बढ़ती जा रही है। हर साल टेम्परेचर राइज होता जा रहा है। मैं सुनता था दिल्ली में 45-46 बहुत होता है, बट इस बार 48-49 डिग्री का टेम्परेचर है। मुझे नहीं लगता कि लोग बहुत सहज होंगे इससे। निश्चित तौर पे परेशान होंगे। बच्चे कैसे रह रहे होंगे, बूढ़े कैसे रह रहे होंगे, मुझे दिल्ली वासियों की बहुत चिंता है। मुझे चल रहा है, कल या कुछ दिन पहलों से हम कंटिन्यूस रेड अलर्ट दे रहे थे, और कल भी काफ़ी एक्सट्रीम टेम्परेचर्स रहे। हीट वेव टू सीवियर हीट वेव बहुत सारे राज्यों में प्रिवेल हुई। इवन टेम्परेचर 47 से ज़्यादा भी थे, और हमारा यही अनुमान है कि आज भी ये टेम्परेचर्स उतने ही रहेंगे। लेकिन अभी क्या एक अच्छी न्यूज़ कह सकते हैं हम कि अरबियन सी से हवाएं आ रही हैं, उसके कारण जो टेम्परेचर्स में ग्रेजुअल गिरावट आएगी। जो कल टेम्परेचर्स थे प्रोबेबली उससे थोड़ा कम होने चाहिए, लेकिन आज के लिए भी हमारा वेस्ट राजस्थान, पंजाब, हरियाणा, उत्तर प्रदेश, मध्य प्रदेश के लिए रेड अलर्ट है। इसके बाद ग्रेजुअली टेम्परेचर्स में गिरावट आएगी, और इसके बाद कल के लिए ऑरेंज है। इसके बाद हमने येलो कलर किया है कि स्लोली हम जो एक्सपेक्ट कर रहे हैं कि कल के बाद जो हीट वेव की सीवियरिटी है वो कम हो जाएगी। उसके बाद एक वेस्टर्न डिस्टर्बेंस भी इफेक्ट कर रहा है, उसके प्रभाव से पंजाब, हरियाणा, वेस्टर्न हिमालय रीजन में हल्का फुल्का रेनफॉल भी हो सकता है। तो ग्रेजुअली डे 4 तक ये टेम्परेचर्स कम। టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో వారి నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరు ప్రస్తుత రాజకీయ అంశాలపై మాట్లాడుకున్నారు. అలాగే విజయవాడ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్కి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు, అందుకు సంబంధించి జరుగుతున్న పనుల వివరాలు చంద్రబాబు అడిగి తెలుసుకోవడంతో పాటు కొన్ని సలహాలు, సూచనలు అందించారని కేశినేని శివనాథ్ మీడియాకి తెలిపారు. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం జూన్ 2వ తేదీ వరకు మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, దీన్ని మరో 10 ఏళ్ల పాటు కొనసాగించాలని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపకులు ఎన్ దశరథ రామరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు, జగన్లు ప్రత్యేక హోదా నిధులు సాధించడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నూతన ప్రభుత్వం సాధించాలని కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ దశరథ రామరెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో దశరథ రామరెడ్డి, పార్టీ నాయకులు జి ఫణిరాజ్, కందుల పరమేశ్వరరావు, మర్రి రాజా శ్రీనివాసరావు మాట్లాడారు. చంద్రబాబు, జగన్లు ప్రత్యేక హోదా నిధులు సాధించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను పొడిగిస్తే ఉద్యమం చేస్తామని భారత నేత హరీష్ రావు అనడం సరికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నూతన ప్రభుత్వం సాధించాలని కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధి కోసం జయాంధ్ర ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అంటే 2014లో మనల్ని, మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీసి ఒక 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని హైదరాబాద్ని మనకి ఇచ్చారు. రేపు జూను 2వ తారీఖులో ఆ గడువు ముగియబోతుంది. ఉమ్మడి రాజధానిని పెట్టుకొని మనం ఏం సాధించామో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఉమ్మడి రాజధానిని అలాగ వదిలేశారు. ఇక్కడ కొత్త రాజధానులు అంటూ చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమో 3 రాజధానులు అంటున్నాడు. అసలు ఉమ్మడి రాజధాని పెట్టుకొని ఏదో మనం ఇక్కడ అసలు చేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్మడి రాజధాని కనుక కంటిన్యూ అయ్యి ఉంటే హైదరాబాద్ రాష్ట్రం నుంచి, అదే తెలంగాణ రాష్ట్రం నుంచి మనకి రావాల్సిన వాటాలు, నిధులు ఇవేవి సెటిల్ చేసుకోకుండా అడ్డగోలుగా ఇక్కడ పరిగెత్తుకొచ్చేసి ఇక్కడేదో వదిలేద్దామని చేసి అక్కడ రావాల్సినవి వదిలేసి ఈరోజేమో మనకి ప్రతి రూపాయికి కూడా వెతుక్కునే పరిస్థితికి మనం వచ్చామంటే ఏంటి మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తుందో ఇప్పుడు ఎవరు ఊహించలేకపోతున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సరే
ఉమ్మడి రాజధానిని ఎక్స్టెన్షన్ చేయాలి, మరో కనీసం 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసి మనకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసిన తర్వాత మాత్రమే ఆ ఉమ్మడి రాజధాని అనేది ఉపసంహరించుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ అప్పుడే వారి ఓట్ల కోసం, సీట్ల కోసం, ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నారు తప్పితే ప్రజలు మంచికి ఏది కావాలి, ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే ప్రజలు అభివృద్ధి చెందుతారనే ఏ రాజకీయ పార్టీకి పట్టనాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇవాళ మరి ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపకులు అన్న దశరథరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే రేపు జూన్ 2వ తారీఖుకి 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రం పూర్తయిపోతూ ఉంది. ఇందాక పనిరాజు గారు చెప్పినట్టుగా ఇంకొక 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రం ఇస్తే బాగుంటుంది. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో కూడా తీర్మానం చేసి ఇవ్వాలనేది మా డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండు. అది కానీ కొత్త ప్రభుత్వం చేయకపోతే రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక ప్రజా ఉద్యమంగా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రం ఉండాలి, అలాగే ప్రత్యేక హోదా కూడా రావాలని చెప్పేసి మేము అన్ని సంఘాలని, రైతు సంఘాలని, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలన్నింటిలో కూడా కలుపుకొని ఒక ప్రజా ఉద్యమంగా మేము రానున్న రోజుల్లో చేయడానికి సిద్ధపడ్డాము. తప్పకుండా చేద్దాము. ఇదే ప్రెస్ క్లబ్లో కూడా ఈ ఎలక్షన్స్ కోడ్ అయిపోయిన తర్వాత అన్ని ప్రజా సంఘాలన్నింటినీ, రాజకీయ పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అప్పుడు మేము ఒక ప్రత్యేక కార్యాచరణ దాని మీద ఒక ఉద్యమం చేపడతాం. ఉత్తరప్రదేశ్లో 10 అడుగుల భారీ మొసలి జనాలను హడలెత్తించింది. కాలువలో నుంచి పొరపాటున బయటకు వచ్చిన మొసలి కాసేపు సమీప ప్రాంతంలో సంచరించింది. స్థానికులు కంటపట్టడంతో ఏం చేయాలో తోచక కంగారు పడిపోయింది. అనంతరం అక్కడున్న ఇనుప రైలింగ్ పై నుంచి నీటిలో దూకేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన బులంద్ షహర్లోని నరోరా ఘాట్ వద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి 10 అడుగుల మొసలి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులతో పాటు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అది తప్పించుకోవాలని చూసింది. అక్కడున్న ఇనుప రైలింగ్ పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే పైదాకా ఎక్కిన రైలింగ్ను దాటడం సాధ్యం కాక మళ్లీ కింద పడింది. ఈ క్రమంలో అది కాస్త గాయపడ్డట్లు తెలిసింది. చివరకు అటవీశాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు. విజయవాడలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 23న ప్రారంభమైన మహోత్సవాలు ముగింపులో భాగంగా చివరి రోజున తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాన్ శ్రీగల గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్యుని సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించి భక్తుల మనసులను రంజింపచేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ కంచి కామకోటి పీఠస్థ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన అకాడమీ వారి సంయుక్తంగా నిర్వహించిన అన్నమాచార్య జయంతి ఉత్సవములు నిన్నటితో ఘనంగా ముగిశాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన అన్నమాచార్య ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గాయనీ గాయకులు అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించి పద కవిత పితామహునికి నేరాజనాలనిపించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అన్నమాచార్యుని సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించి శ్రీనివాసిని భక్తుల హృదయాలను రంజింపచేశారు. అంతకుముందు గాయని దివ్య మీనా కృష్ణన్ శ్రీవారి సంకీర్తనలను ఆలపించడం జరిగింది.
చక్కని హావభావాలు అభినయంతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కుమార్తె చిన్నారి శ్రీలక్ష్మి వసుంధర అరంగేట్ర నృత్య ప్రదర్శన ప్రేక్షకుల కరతాళ ధ్వనులనందుకుంది. భావం, రాగం, తాళం, మేళవింపుతో సాగిన నృత్యాంశాలు ఆహుతుల చూపును కట్టిపడేశాయి. ఇంత చిన్న వయసులో భరతనాట్యాంశాలను అంకిత భావంతో ప్రదర్శించిన చిన్నారి శ్రీలక్ష్మి వసుంధరను పలువురు ప్రశంసించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పంకజశ్రీ దంపతుల కుమార్తె శ్రీలక్ష్మి వసుంధర అరంగేట్రం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం వైభవంగా సాగింది. తొలుత నటరాజస్వామి గురువులకు పుష్పాలు సమర్పించి ఆమె ప్రదర్శించిన పుష్పాంజలి నాట్యం నాటరాగం ఆదితాళంతో నయన మనోహరంగా సాగింది. అనంతరం చతురాశ్రం రాగం ఆదితాళంతో అలరింపు అంశాన్ని రాగమాలికా రాగం మిశ్రా మచ్చాపు తాళంతో శబ్దం ధన్యాసి రాగంలో ఆది తాళంలో ఏ మగువ మధ్యమావతి రాగం ఆదితాళంలో త్యాగరాజు కీర్తన నగుమోము జయదేవిని అష్టపది అంశం కామవర్ధిని రాగం ఆదితాళంతో సాగింది. చివరగా ఆఠన రాగం ఆదితాళంలో థిల్లానా అంశానికి నర్తించగా ప్రేక్షకుల చప్పట్లతో ఆడిటోరియంలో మార్మోగింది. ఇంత చిన్న వయసులో భరతనాట్యాంశాలను అంకిత భావంతో ప్రదర్శించిన చిన్నారి శ్రీ లక్ష్మీ వసుంధరను ప్రశంసలతో ముంచెత్తుతూ ఆమెను ప్రోత్సహించిన తల్లిదండ్రులు వల్లభనేని వంశీ, డాక్టర్ పంకజశ్రీలను అభినందించారు. అరంగేట్ర నృత్య ప్రదర్శనకు నాట్యాచార్య భాగవతుల వెంకటరామశర్మ, భాగవతుల సౌమ్య, నట్టువాంగం, సిహెచ్ సుధా శ్రీనివాస్ గాత్ర సహకారం అందించారు. బి సురేష్ బాబు మృదంగం, పాలపర్తి ఆంజనేయులు వయోలిన్, ఎస్ కుమార్ బాబు ఫ్లూట్, కె శశిధర్ వీణపై సహకరించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వసుంధర గురువు భాగవతుల సౌమ్య, నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామశర్మ దంపతులను వల్లభనేని వంశీ దంపతులు సత్కరించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, అనుపమ దంపతులు భరతనాట్యం అధ్యాపకురాలు డాక్టర్ పి ఇందిరాహేమ సినీ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్, అన్విత గ్రూప్ చైర్మన్ అచ్యురావు బొప్పన తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిప్పుల కుంపటిలా మారిన దేశ రాజధాని 52.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదు. ఎండవేడి ఉక్కపోతతో విలవల్లాడిన ఢిల్లీ వాసులు. జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల సొమ్మును విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం 65,30,808 మంది లబ్ధిదారుల కోసం 1,939.35 కోట్ల రూపాయల నిధులు విడుదల. టీడీపీ కీలక నేతలతో ఆ పార్టీ అధినేత టెలికాన్ఫరెన్స్. జూన్ 4 కౌంటింగ్ డే ప్లానింగ్ పై నేతలతో సుదీర్ఘంగా చర్చ. ఘనంగా ముగిసిన తాళ్లపాక అన్నమాచార్యుని జయంతి ఉత్సవాలలో ముగింపు రోజున పద కవిత పితామోహిని సంకీర్తనలచే అలరించిన టీడీపీ ఆస్థాన విద్వాన్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.